గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు పార్ట్ 2 ఆఫ్ బయాలజీ అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను పార్ట్ 1 ఆఫ్ బయాలజీ అనేది ప్లీజ్ గో త్రూ మై ప్లేలిస్ట్. యూ విల్ ఫైండ్ మ్యాక్సిమమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ రిగార్డింగ్ బయాలజీ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. లెట్ us see exactly what has been given in the part 2. Where did the new form of pneumonia SARS started? ఈ SARS అనేది సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అన్నమాట. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? న్యూ ఫార్మ్ ఆఫ్ న్యూమోనియా అంటే ఇది చైనా నుంచి స్టార్ట్ అయిందని మనం తెలుసుకోవచ్చు. ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిబ్రే ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మన టోటల్ నెంబర్ ఆఫ్ వర్టిబ్రే ఎన్ని ఉన్నాయంటే మన హ్యూమన్ బీయింగ్లో టోటల్ 33 ఉన్నాయని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆన్ ద యావరేజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ హ్యూమన్ బాడీ హ్యాస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఈ ఆక్సిజన్ అనేది ఆన్ ద యావరేజ్ హోల్ ఇన్ అవర్ బాడీలో ఎంత పర్సంటేజ్ ఉంటుందంటే అబౌట్ 65% ఉందని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా బీసీజీ వ్యాక్సినేషన్ ఈజ్ టు బి గివెన్ టు ఎ న్యూ బార్న్ చైల్డ్ విత్ ఇన్ 48 hours అనమాట. ఎప్పుడైతే చిన్న పిల్లాడు పుడుతున్నట్లనే వాళ్ళకి బీసీజీ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ 48 hours లోపనే వీళ్ళకి ఈ బీసీజీ వ్యాక్సిన్ అంటే బ్యాసిలీ క్యాల్మెట్టి గురియన్ అని దీని అబ్రివేషన్ అనమాట. ఎందుకు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందంటే ట్యూబర్క్యులోసిస్ రాకోకుండా ఈ బీసీజీ వ్యాక్సిన్ అనేది కనుగొనడం జరిగింది. 48 hours లోపలే వీళ్ళకి బీసీజీ వ్యాక్సిన్ అనేది ఇస్తారు. సో దాని తర్వాత లైఫ్ టైం వీళ్ళకి ట్యూబర్క్యులోసిస్ అనేది మాత్రం రాదనమాట. ద హైబ్రిడ్ బిట్వీన్ హార్స్ అండ్ డాంకీ ఈజ్ కాల్డ్ అంటే ఈ హార్స్కు మరియు డాంకీ వాటి యొక్క జీన్స్ తీసుకొని ఈ విధంగా ఒక హైబ్రిడ్ అనేది తయారు చేస్తారనమాట. ఆ బ్రీడ్ని ఏమంటారంటే దాన్ని మ్యూల్ అని చెప్పుకోవచ్చు. దానికి పుట్టిన దాన్ని మ్యూల్ అని గుర్తుంచుకోండి. గ్లౌకోమా ఈజ్ అ డిసీజ్ ఆఫ్, ఈ గ్లౌకోమా అనేది దీనికి సంబంధించిన డిసీజ్ అంటే కంటికి వచ్చే ఇది చిన్న పొరలాగా ఫామ్ అవుతుందన్నమాట. ఈ గ్లౌకోమా డిసీజ్ అనేది కళ్ళకు సంబంధించిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా ద కెమికల్ యూజ్డ్ ఫర్ డిస్ట్రాయింగ్ ఫంగీ ఇన్ వాటర్ ట్యాంక్స్ ఈజ్ అంటే ఎలాంటి కెమికల్ అనేది ఈ విధంగా ఫంగీ డిస్ట్రాయ్ చేయడానికి వాటర్ ట్యాంక్స్లో యూజ్ చేయడం జరుగుతుందంటే కాపర్ సల్ఫేట్ అనేది మనం యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ కాపర్ సల్ఫేట్ అనేది CuSO4 ఈజ్ యూజ్డ్ టు డిస్ట్రాయ్ ద ఫంగీ ఇన్ వాటర్ ట్యాంక్స్. హ్యూమన్ కిడ్నీ డిసార్డర్ ఈజ్ కాజ్డ్ బై ద పొల్యూషన్ ఆఫ్, కిడ్నీ అనేది హ్యూమన్లో ఏ విధంగా పాడైపోతుందంటే దెర్ ఆర్ వేరియస్ లివర్ సిరోసిస్ కానీ లేదా ఈ క్యాడ్మియం వల్ల కూడా ఈ హ్యూమన్ కిడ్నీ డిసార్డర్ అనేది కావచ్చు. డిహైడ్రేషన్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్ కాజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ వాటర్ అనమాట. ఈ డిహైడ్రేషన్ హ్యూమన్ బాడీలో ఏదైతే మనకి దేనివల్ల అంటే ఈ వాటర్ తక్కువ వల్ల ఈ డిహైడ్రేషన్ అనేది జరుగుతుంది. హూ ఆర్ ద అనలైజ్డ్ DNA ఫర్ ద ఫస్ట్ టైం అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటారు DNA అంటే. దీన్ని మొట్టమొదటిసారిగా అనలైజ్ చేసింది ఎవరు అంటే వాట్సన్ మరియు క్రిక్ అనే ఈ సైంటిస్ట్స్ దీన్ని అనలైజ్ చేశారని చెప్పి తెలుసుకోవచ్చు. యానింగ్ అక్కర్స్ అంటే మనం ఆవలిస్తాం కదా, ఎందుకు ఆవలిస్తామంటే డ్యూ టు ఎక్సెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ బ్లడ్ అనమాట. ఎక్కువగా మనకి బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ అనేది ఉండడం వల్ల మనకి ఆవలింపులు రావడం జరుగుతుంది. సో ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆవలింపులు యానింగ్ అంటారు, అవి రావడం జరుగుతుంది అనమాట. విచ్ ఆర్ ద లివింగ్ బీయింగ్ హ్యాజ్ రెస్పిరేటరీ ఆర్గాన్ బట్ డూ హ్యావ్ బ్రెయిన్, ఏ లివింగ్ బీయింగ్స్ వాటికి రెస్పిరేటరీ ఆర్గాను బట్ దాంతోపాటు ఈ విధంగా బ్రెయిన్ కూడా ఉంటుందన్నమాట. అదేంట్రా అంటే క్రాబ్, ఎండ్రకాయ, బ్లడ్ సిల్వర్ ఫిష్, ఇవన్నీ బ్లడ్ సక్కర్ అంటే లీచ్ అని చెప్పుకోవచ్చు, వన్ టైప్ ఆఫ్ బ్లడ్ సక్కర్. వీటిలో ఈ విధంగా రెస్పిరేటరీ ఆర్గాన్స్తో పాటు బ్రెయిన్ కూడా ఉంటుంది. ద వైటమిన్ హెల్ప్స్ ఇన్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ అంటే వైటమిన్ కి అనేది నాఫ్తోక్వినోన్ అంటారు. ఏ విధంగా అయితే వైటమిన్ డిని క్యాల్సిఫెరాల్ అంటారు, వైటమిన్ కేని నాఫ్తోక్వినోన్ అంటారు. ఇది యాంటీ క్లాకింగ్, ఇది బ్లడ్ కోయాగులేషన్కి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇది మనకి బ్లడ్ని గడ్డగట్టడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఏ సబ్స్టెన్స్ దట్ stimulates the production of antibodies when introduced into a living organism is known as అని అడిగాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక సబ్స్టెన్స్ దట్ స్టిమ్యులేట్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్, ఏదైతే యాంటీబాడీస్ని స్టిమ్యులేట్ చేస్తుందో
వెన్ ఇండ్యూస్డ్ ఇన్ టు ద లివింగ్ ఆర్గానిజం. అంటే ఎప్పుడైతే మనం లివింగ్ ఆర్గానిజంలో ఇవ్వడం జరుగుతుందో అది ఈ విధంగా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సబ్స్టెన్స్ని ఏమంటారంటే యాంటీజెన్ అంటారనమాట. డార్విన్ ఫించెస్ రెఫర్స్ టు ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అనమాట. ఈ డార్విన్ ఫించెస్ అనేది ఏంట్రా అంటే ఇతను గ్రూప్ ఆఫ్ బర్డ్స్ గురించి ఇండికేట్ చేయడం జరిగింది. ద టిష్యూ ఇన్ మ్యాన్ వేర్ నో సెల్ డివిజన్ అక్కర్స్ ఆఫ్టర్ బర్త్ ఈజ్ అంటే ఇది ఒక టిష్యూ అనమాట. మనుషుల్లో నో సెల్ డివిజన్ అనేది అక్కర్స్ ఇన్ ఆఫ్టర్ బర్త్ అనమాట. అది పుట్టిన తర్వాత మనము ఈ విధంగా సెల్ డివిజన్ అనేది మనము నరాలలో ఈ విధంగా మనము సెల్ డివిజన్ అనేది జరగదు అని చెప్పుకోవచ్చు. ద సోర్స్ ఆఫ్ ఆక్సిజన్ జనరేటెడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఈజ్ అంటే ఈ విధంగా ఆక్సిజన్ జనరేటెడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఏంద్రా అంటే వాటర్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ వాటర్ నుంచి ఈ ఆక్సిజన్ అనేది ఎక్కువగా చెట్లకి రావడం జరుగుతుంది. సో వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ ఆక్సిజన్ అట్మాస్ఫియర్తో పాటు మ్యాక్సిమం వాటర్ కంటెంట్తో కూడా చెట్లు వాటర్ కన్జ్యూమ్ చేసుకొని ఈ విధంగా మనకి ఆక్సిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ ఎలిమెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ టీత్ డిసార్డర్ అంటే పళ్ళు ఈ విధంగా ప్రాబ్లం రావడం, ఆ డిసార్డర్ రావడం వల్ల ఏ ఎలిమెంట్ వల్ల లోపం వల్ల అంటే ఫ్లోరిన్ తక్కువ డెఫిషియన్సీ వల్ల మనకి పళ్ళల్లో డిసార్డర్ అనేది రావడం జరుగుతుంది. విచ్ ఈజ్ అన్ అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ యూరిన్ అంటే కీటోన్ బాడీస్ అనేది అబ్నార్మల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ యూరిన్గా మనం గుర్తుంచుకోవచ్చు. విచ్ సెల్ ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్ అంటే లింఫోసైట్స్ అనేది చూసినట్లయితే ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట యాంటీబాడీస్ని. అంటే ఇప్పుడు మనం ఏదైనా కానీ మనకి ఒక పుండు కావడం వల్ల దాన్ని హీల్ కావడానికి లింఫోసైట్సే యాజ్ ఏ యాంటీబాడీస్గా ఫైట్ చేస్తాయి. ద వైటమిన్ విచ్ హెల్ప్స్ ఇన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ అంటే ఈ క్లాటింగ్ అంటే వైటమిన్ కే అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. దాన్ని కోయాగులేషన్ కూడా అంటారు. అట్ వెరీ హై ఆల్టిట్యూడ్ ద రెడ్ బ్లడ్ కార్పస్క్యూల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ విల్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ అనమాట. ఎప్పుడైతే మనం హై ఆల్టిట్యూడ్స్కి వెళ్తామో అక్కడ మన రెడ్ బ్లడ్ కార్పస్క్యూల్స్ ఏమైపోతాయంటే హ్యూమన్ బాడీలో ఆటోమేటిక్గా ఇంక్రీజ్ ఇన్ సైజ్ అని మనం తెలుసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఆ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఏ టెస్ట్ ట్యూబ్ బేబీ మీన్స్ ఫర్టిలైజేషన్ ఇన్ వైట్రో అండ్ దెన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇన్ ద యూటరస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ అర్థం ఏంటంటే ఫర్టిలైజేషన్ ఇన్ వైట్రో అండ్ దెన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ ద యూటరస్ అనమాట. 2 months అనేది ఈ విధంగా దాంట్లో పెట్టిన తర్వాత అది మాన్యువల్లీ మనం ఏం చేస్తామంటే ఈ విధంగా యూటరస్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ద మెటల్ ప్రజెంట్ ఇన్ ద ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ లోపల ఉండే మెటల్ ఏంట్రా అంటే జింక్ అనేది మనము చూడొచ్చు. ఈ ఇన్సులిన్ ఏది సెక్రీట్ చేస్తుందంటే ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని సెక్రీట్ చేయడం జరుగుతుంది. రౌండ్ వామ్ ఈజ్ ఏ హ్యూమన్ పారాజైట్ ఫౌండ్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్ అనమాట. ఈ విధంగా పెద్ద పేగులో ఈ విధంగా మనం చూసినట్లయితే రౌండ్ వామ్ అనేది ఒక పారాసైటు పెరుగుతుందని మనం తెలుసుకోవచ్చు. విచ్ ఈజ్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ B12 అంటే ఈ B12 అంటే సైనకోబాలమైన్ అంటారు. ఇది ఆవు పాలలో ఎక్కువగా మనకి ఈ B12 అనేది ఎక్కువగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా వాట్ ఈజ్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ఏ నార్మల్ హ్యూమన్ బాడీ సెల్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఈ క్రోమోజోమ్స్ అనేది 23 జతలు అంటే 46 ఉంటాయని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా జీరోఫ్థాల్మియా ఈజ్ ఏ డెఫిషియన్సీ డిసీజ్ కాజ్డ్ బై ల్యాక్ ఆఫ్ వైటమిన్ ఏ అన్నమాట. ఈ వైటమిన్ ఏ అంటే రెటినాల్ అంటారు. జీరోఫ్థాల్మియా అనేది ఒక డెఫిషియన్సీ ఏంటంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఈ విధంగా రావడం జరుగుతుంది. కంటికి సంబంధించింది జీరోఫ్థాల్మియా అనేది కంటికి సంబంధించిన ఒక డిసీజ్ అని చెప్పుకోవచ్చు. మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ దేన్ని అంటారంటే పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా వాట్ ఈజ్ అన్ యాంటీబయోటిక్ అంటే యాంటీబయోటిక్ అనేది ఏంటంటే ఏ సింథటిక్ కాంపౌండ్ ఇన్హిబిటింగ్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అని చెప్పుకోవచ్చు. ఇది ఒక సింథటిక్ కాంపౌండ్ ఏదైతే ఈ విధంగా ఇన్హిబిటింగ్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అనమాట. ఇది ఒక ఏదైతే బ్యాక్టీరియా గ్రోత్ ఉందో దాన్ని ఈ విధంగా స్టాప్ చేస్తుందన్నమాట. కార్బోహైడ్రేట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద బాడీ యాజ్ గ్లైకోజన్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కార్బోహైడ్రేట్ అనేది ఈ స్టోర్డ్ ఇన్ ద బాడీ యాజ్ గ్లైకోజన్. నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఈజ్ హెల్ప్డ్ బై ఎంజైమ్. ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ అనేది ఏ విధంగా హెల్ప్ చేయడం అంటే ఎంజైమ్ త్రూ హెల్ప్ చేయొచ్చు అని ఓవరాల్
ఈ డైజెషన్ అనేది ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట సలైవాలో, టైలిన్ అని చెప్పి. ఆ టైలిన్ అనేది ఫుడ్ బ్రేక్ చేస్తుంది. అదేవిధంగా రెనిన్, పెప్సిన్ అనేది ఈ ఎంజైమ్స్ కూడా హెల్ప్ చేస్తాయని చెప్పుకోవచ్చు. విచ్ ఈజ్ ద ఆర్గాన్ దట్ ఎక్స్క్రీట్స్ వాటర్, ఫ్యాట్ అండ్ వేరియస్ క్యాటబోలిక్ వేస్ట్స్ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనేది మనకు తెలుసు, ఈసీజీ అని చెప్పుకోవచ్చు. అది మన గుండెకు సంబంధించింది. ఇక్కడ మనము ఏ ఆర్గాను ఈ విధంగా వాటర్ని, ఫ్యాట్ని వేడి చేస్తుంది అంటే క్యాటబోలిక్ వేస్ట్ నుంచి అంటే కిడ్నీ అని మనం తెలుసుకోవాలి. రక్తంలో ఉన్న ఈ బ్యాడ్ కంటెంట్ ఏదైతే ఉందో వాటిని డివైడ్ చేస్తుంది. అదేవిధంగా ఈసీజీ అనేది మనకు ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారు. ఇది గుండెకు సంబంధించిన, గుండె బాగా పనిచేస్తుందా లేదా అదొక చార్ట్ అనమాట, ఈజీగా చెప్పేస్తుంది అనమాట. హార్ట్ రేట్ అనేది, హార్ట్ బీట్ అనేది. లాక్ జా డిసార్డర్ ఈజ్ ద అదర్ నేమ్ ఆఫ్ ద డిసీజ్ టెటానస్ అని చెప్పుకోవచ్చు. ఈ లాక్డ్ జా అనేది ఒక డిసార్డర్ అనమాట. ఈజ్ ద అదర్ నేమ్ ఆఫ్ ద డిసీజ్ టెటానస్. టెటానస్ అనేది మనకు తెలుసు, ఇది ఆ డిసీజ్లో ఏంటంటే దవడలు లాక్ అయిపోతాయి అన్నమాట, మూమెంట్ అనేది ఉండదు. చాలా డేంజరస్ డిసీజ్ టెటానస్ అనేది. అప్పుడు డిపిటి అంటే డైఫ్తీరియా, టెటానస్, ఇవన్నిటికీ మనము వ్యాక్సిన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ ఆఫ్ మెమలియన్ ఎంబ్రియో ఆర్ ఎలిమినేటెడ్ అవుట్ ఆఫ్ బై ప్లాకెంటా అనమాట. ఈ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మెమలియన్ నుంచి ఎంబ్రియో ఆర్ ఎలిమినేటెడ్ అవుట్ బై ప్లాకెంటా అనమాట. ఇన్ మేల్ షార్క్స్ క్లాస్పర్స్ ఆర్ ఫౌండ్ అటాచ్ టు పెల్విక్ ఫిన్ అనమాట. మగ షార్క్లో క్లాస్పర్స్ అనేది చూడొచ్చు మనము. దే ఆర్ అటాచ్ టు పెల్విక్ ఫిన్ అనమాట. ఈ విధంగా పెల్విక్ ఫిన్లో మనము మేల్ షార్క్స్కి ఈ విధంగా చూడొచ్చు, ఉంటాయని. వాట్ పార్ట్ ఆఫ్ ద ఐ గెట్స్ ఇన్ఫ్లమేటెడ్ అండ్ బికమ్స్ పింక్ వెన్ డస్ట్ గెట్స్ ఇన్ టు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే కంట్లో డస్ట్ అనేది వెళ్తే అప్పుడు ఏ పార్ట్ అనేది ఈ విధంగా మనకు ఈ విధంగా పింక్ కలర్లో అవుతుంది అంటే ఆఫ్టర్ డస్ట్ అనేది పడడం వల్ల, అంటే కంజక్టివా అనమాట. ఈ కంజక్టివా అనేది ఒక్కసారి కంట్లో దుమ్ము పడడం వల్ల ఆ విధంగా పింక్ కలర్లో మారిపోతుందన్నమాట. క్లోవ్ అనేది ఒక ఫ్లవర్ బడ్ అని మనకు తెలుసు. మిల్క్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ నౌవేడేస్ బికాస్ ఆఫ్ ద అబ్సెన్స్ ఆఫ్ ఐరన్ అండ్ వైటమిన్ సి. దీంట్లో ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ బ్యాలెన్స్ డైట్ అనమాట. ఎందుకంటే ఇది వైటమిన్ సి మరియు ఐరన్ అనేది దీంట్లో తగ్గిపోయాయి కాబట్టి అబ్సెంట్ అని చెప్పుకోవచ్చు. సీ సిక్నెస్ ఈజ్ డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద షిప్ ఆన్ సెన్సెస్ అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ సీ సిక్నెస్ అనేది సముద్రంలో వెళ్తామో అప్పుడు మనకి వామిటింగ్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ వామిటింగ్స్ అనేది ఈ డైరెక్ట్గా దేనికి ఇంపాక్ట్ అవుతుందంటే స్టమక్కి ఇంపాక్ట్ అవుతుంది. అప్పుడు మనకి లోపల ఉండేదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మనకు వీకర్ సెన్సెస్, ఎక్కువగా సెన్సెస్ అనేది యాక్టివ్ అయిపోతాయి అప్పుడు. నెక్స్ట్ ఏంటంటే ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఇన్ ద బాడీ ఈజ్ టు ప్రొటెక్ట్ బాడీ అగైనెస్ట్ డిసీజెస్ అనమాట. మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద వైట్ బ్లడ్ సెల్స్ ఎందుకురా అంటే ప్రొటెక్ట్ బాడీ అగైనెస్ట్ డిసీజెస్ ఏదైనా వస్తే వాటిని ఎదుర్కొనడానికి హెల్ప్ అవుతుంది. ఎలీజా టెస్ట్ అనేది దేనికి చేస్తారంటే ఎయిడ్స్ ఉందా లేదా అని యాంటీబాడీస్ కనుక్కోవడానికి ఎలీజా టెస్ట్ అనేది యూజ్ చేస్తారనమాట. ద లార్జెస్ట్ సెల్ ఈజ్ ద హ్యూమన్ బాడీ. నర్వ్ సెల్ అనేది లార్జెస్ట్ సెల్ ఇన్ ద హ్యూమన్ బాడీ అని తెలుసుకోవచ్చు. విచ్ ఈజ్ నోన్ యాజ్ బాడీ బిల్డర్. అంటే ప్రోటీన్స్ అనేది చాలా యూస్ఫుల్, అందుకే వాళ్ళు బాడీ బిల్డర్స్ కోడిగుడ్లు అనేది లోపల ఉన్న ఆ సొనని తినరు. ఆ సొన కాకోకుండా బయట ఉన్న ఆ ప్రోటీన్ మాత్రమే తింటారనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే అటాప్సీ అంటే ఏంటంటే పోస్ట్ మార్టంనే మనం అటాప్సీ అని చెప్పుకోవచ్చు. బయాప్సీ అంటే ప్రతికుండగా చేయడాన్ని బయాప్సీ అంటారు. ఏదన్నా ఒక టిష్యూని తీసేయడాన్ని బయాప్సీ అంటారు. అదేవిధంగా విచ్ టెస్ట్స్ హెల్ప్ ఇన్ డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్ డయాగ్నోసిస్లో ఏ టెస్ట్ అనేది హెల్ప్ చేస్తారంటే ఈ విధంగా బయాప్సీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో కొద్దిగా టిష్యూస్ అనేది తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే డ్యూరింగ్ డీహైడ్రేషన్ వాట్ ఈజ్ ద సబ్స్టాన్స్ దట్ ఈజ్ యూజువల్లీ లాస్ట్ బై ద బాడీ అంటే సోడియం క్లోరైడ్ అనమాట. ఈ సోడియం క్లోరైడ్ అనేది చూసినట్లయితే డీహైడ్రేషన్లో మనము యూజువల్లీ లాస్ట్ బై ద బాడీ అని మనం తెలుసుకోవచ్చు. ద అనిమల్ విచ్ యూజెస్ సౌండ్స్ యాజ్ ఇట్స్ ఐస్ ఈజ్ అంటే ఏ అనిమల్ ఈ విధంగా సౌండ్స్ యూజ్ చేస్తుందంటే ఇక్కడ మనము గబ్బిలం అనేది ఈ విధంగా అల్ట్రాసోనిక్ వేవ్స్ పంపిస్తుంది. దాని కళ్ళు లేకపోయినా కూడా దాని ఈ విధంగా ఏం చేస్తుందంటే
that can easily send that ultrasonic waves and that can find out his prey అన్నమాట. దాని యొక్క అదే ఆహారం అనేది ఈజీగా ఆ దోమలు కానీ ఇవన్నీ అల్ట్రాసోనిక్ వేవ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా, అది ఈజీగా మనకి తినడానికి వెళ్తుందన్నమాట. విచ్ కాంపోనెంట్స్ ఆఫ్ లైట్ ఆర్ అబ్జార్బ్డ్ బై క్లోరోఫిల్? ఏ లైట్ ఈ విధంగా క్లోరోఫిల్ అబ్జార్బ్ చేస్తుంది అంటే వైలెట్ అండ్ రెడ్ అనేది ఎక్కువగా ఈ క్లోరోఫిల్ అనేది ఎక్కువగా అబ్జార్బ్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ క్లోరోఫిల్ ఏదైతే ఉందో ఆకులో. జింజర్ ఈజ్ ఎ స్టెమ్ అండ్ ఎ రూట్ బికాస్ ఇట్ స్టోర్డ్ ఫుడ్ మెటీరియల్ అండ్ ఇట్ గ్రోస్ హారిజంటలీ ఇన్ ద సాయిల్. ఇట్ ల్యాక్స్ క్లోరోఫిల్ అనమాట. ఈ జింజర్ అనేది ఒక స్టెమ్ యాజ్ వెల్ యాజ్ రూట్ అని చెప్పుకోవచ్చు. అల్లం అనేది మనము ఎందుకు అంటే ఇది హారిజంటల్లీ గ్రోత్ అవుతుందన్నమాట సాయిల్ లోపల. అదేవిధంగా దీంట్లో క్లోరోఫిల్ అనేది కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు. ఐస్ ఆఫ్ పొటాటో ఆర్ యూజ్డ్ ఫర్ వెజిటేటివ్ ప్రాపగేషన్ అనమాట. ఈ పొటాటోలో ఐస్ ఉన్నాయో ఈ ఐస్ అనేది దాని చిన్న చిన్న మనము డాట్స్ చూసింటాం అనమాట, అది వాటిని ఐస్ అంటారు. అది ఎందుకు యూజ్ అవుతాయంటే వెజిటేటివ్ ప్రాపగేషన్ కోసం అని చెప్పి ఆ ఐస్ ఆఫ్ ద పొటాటో అనేది యూజ్ అవుతాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టైనియా సోలియం టేప్ వామ్ అనమాట. టేప్ వామ్ని టైనియా సోలియం అని చెప్పుకోవచ్చు. లివ్స్ యాజ్ ఎ పారాజైట్ ఇన్ ఇంటెస్టైన్ ఆఫ్ మ్యాన్ ఆర్ ఉమెన్. ఈ విధంగా ఈ పారాజైట్ అనేది టేప్ వామ్ అనే పారాజైట్ ఇంటెస్టైన్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్లో మనం ఎక్కువగా చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ కాంపౌండ్ ఐస్ అనేది మనకు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే చీమలు అనేది ముందర వెనకల 24 అంటే 360 degrees చూడగలుగుతాయి అనమాట. ఎందుకంటే ఆ చీమల లోపల ఏముంటుందంటే కాంపౌండ్ ఐస్ అనేది ఉంటాయన్నమాట. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ టైం రిక్వైర్డ్ ఫర్ హార్ట్ బీట్ అంటే ఒక హార్ట్ బీట్కి మళ్ళీ ఒక హార్ట్ బీట్ లబ్ డబ్ కొట్టుకోవడానికి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత అంటే 0.8 seconds అని మనం తెలుసుకోవాలి. హూ డిస్కవర్డ్ ద కొలెరా బ్యాసిలస్? ఈ కొలెరా బ్యాసిలస్ బ్యాక్టీరియం అని ఎవరు కనుగొన్నాడు అంటే రాబర్ట్ కోచ్ అనే అతను ఈ కొలెరా బ్యాసిలస్ని మందుని కనుగొన్నాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విచ్ అనిమల్ హ్యాస్ ద లాంగెస్ట్ లైఫ్ స్పాన్ అంటే దాదాపు 800 సంవత్సరాలు ఈ మన టార్టాయిస్ అంటే తాబేలు అనేది బ్రతుకుతుందన్నమాట. సో దీనికన్నా లాంగెస్ట్ దేనికి ఉండదు. విచ్ అనిమల్ ప్రొడ్యూసెస్ ద బిగ్గెస్ట్ బేబీ అంటే బ్లూ వేల్. అతి పెద్ద యానిమల్ ఏంట్రా అంటే మ్యామల్ అని చెప్పుకోవచ్చు. అది మనకి బ్లూ వేల్ అని చెప్పుకోవచ్చు. ఆ బ్లూ వేల్ కూడా ఒక పెద్ద బేబీని బిగ్గెస్ట్ బేబీని కంటుందని చెప్పుకోవచ్చు. హార్ట్ అటాక్ అక్కర్స్ డ్యూ టు ఎప్పుడు ఈ హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది అంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై టు ద హార్ట్ అన్నమాట. గుండెలోకి బ్లడ్ సప్లై అనేది తక్కువగా ఉండడం వల్ల ఈ హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. అందుకే ఆ బ్లడ్ ఫ్లో ఫ్రీగా ఉండడానికి రీసెంట్గా మనము చూసినట్లయితే ఒక పేస్ మేకర్ అంటారు, దాన్నే మనము స్టంట్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా చేతులు నరాల నుంచి ఎక్కించడం జరుగుతుంది. సో ఆ విధంగా పంపించడం జరుగుతాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ పర్సన్ విల్ హ్యావ్ బ్రౌన్ ఐస్, బ్లూ ఐస్, బ్లాక్ ఐస్ డిపెండింగ్ ఆన్ ద పర్టికులర్ పిగ్మెంట్ ప్రజెంట్ ఇన్ ద అంటే ఈ విధంగా కలర్ ఆఫ్ ద ఐస్ అనేది దాంట్లో ఐరిస్ అనే దాన్ని బట్టి వాళ్ళ ఇండికేషన్ అనేది మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా విచ్ ఎలిమెంట్ ఈజ్ ఆప్టైన్ ఫ్రమ్ ద సీ ఆల్గే అంటే ఈ సీ ఆల్గే నుంచి వచ్చే ఎలిమెంటే అయోడిన్ అని తెలుసుకోండి. విచ్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ క్లోరోఫిల్ అంటే ఈ క్లోరోఫిల్ కాంపోనెంట్స్ ఏంట్రా అంటే హైడ్రోజను, మ్యాగ్నీషియము, కార్బను ఈ మూడు ద కాంపోనెంట్స్ ఆఫ్ క్లోరోఫిల్ అని తెలుసుకోవచ్చు. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ లివింగ్ బర్డ్ అంటే ఆస్ట్రిచ్ అనేది లార్జెస్ట్ లివింగ్ బర్డ్ అని తెలుసుకోండి. ఇన్ విచ్ జనరలీ హార్మోన్ ఈజ్ ఫౌండ్ అంటే ర్యాట్, మంకీ, బ్యాక్టీరియాలో ఈ హార్మోన్స్ అనేది మనం చూడొచ్చు. ద కాజేటివ్ ఆర్గానిజం ఆఫ్ డెంగ్యూ ఫీవర్ ఏంట్రా అంటే అది వైరస్ అని చెప్పుకోవచ్చు. ద కాజేటివ్ ఆర్గానిజం ఆఫ్ డెంగ్యూ ఫీవర్. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ ద బెస్ట్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ అనేది బెస్ట్ కొలెస్ట్రాల్గా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా థాలసెమియా ఈజ్ ఏ హెరిడిటరీ డిసీజ్, ఇట్ అఫెక్ట్స్ బ్లడ్ అనమాట. ఈ థాలసెమియా అనేది ఒక హెరిడిటరీ డిసీజు, ఇది డైరెక్ట్లీ బ్లడ్లో అఫెక్ట్ అవుతుందన్నమాట.
దానివల్ల ఏమవుతుందంటే ఇది హెరిడిటరీ డిసార్డర్ అనేది కంటిన్యూస్గా రావడం జరుగుతుంది. విచ్ రిప్రజెంట్స్ ఏ ఫుడ్ చైన్ ఇన్వాల్వింగ్ ఏ ప్రొడ్యూసర్, ఏ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్, అంటే ప్లాంట్, ర్యాబిట్, టైగర్, ఈ మూడు చూసినట్లయితే మనము ఈ ఫుడ్ చైన్ అనేది మనము కనుక్కోవచ్చు అనమాట, వెజిటేరియన్ నుంచి నాన్ వెజిటేరియను. నెక్స్ట్ విచ్ మేక్స్ ద స్కిన్ లేయర్ ఇంపర్వియస్ టు వాటర్ అనమాట. ఈ స్కిన్ లేయర్లో మనం చూసినట్లయితే విచ్ ఈజ్ ఇంపర్వియస్ టు వాటర్ అంటే కెరాటిన్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ కెరాటిన్ ఉండడం వల్లే మనము ఈ బ్లడ్, మన స్కిన్ అనేది కూడా వాటి యొక్క కలర్ ఆఫ్ ద స్కిన్ అనేది దీనివల్ల తెలిసిపోతుంది అనమాట. ఈజీగా వైట్ ఉందా లేదా, వైట్గా ఉండడానికి కెరాటిన్ మెయిన్ రోల్ అనమాట. 2 richest known sources of edible protein are అంటే సోయాబీను మరియు గ్రౌండ్ నట్. దీస్ ఆర్ ద 2 richest known sources of edible protein అని తెలుసుకోవచ్చు. Which weeds has been found useful to check water pollution caused by industrial effluents అంటే వాటర్ హైసినంత్. ఓవరాల్ ఏంటంటే ఏ వీడ్స్ ఈ విధంగా హ్యాస్ బీన్ ఫౌండ్ యూస్ఫుల్ టు చెక్ వాటర్ పొల్యూషన్ కాజ్డ్ బై ఇండస్ట్రియల్ అఫ్లూయెంట్స్ అంటే వాటర్ హ్యాసింత్ అనమాట. విచ్ ఈస్ కోరిలేటెడ్ విత్ బ్లడ్ ప్రెషర్ అంటే ఈ విధంగా బీపీ అనేది చూసినట్లయితే కోరిలేటెడ్ విత్ బీపీ ఏంట్రా అంటే అడ్రినల్ అని తెలుసుకోండి. విచ్ స్ట్రక్చర్స్ ప్రజెంట్ ఇన్ మెమలియన్ స్కిన్ డైరెక్ట్లీ హెల్ప్స్ ఇన్ కీపింగ్ ద బాడీ వార్మ్ అంటే లింఫ్ వెసల్స్ అనమాట. ఈ లింఫ్ వెసల్స్ అనేది మనం చూసినట్లయితే దీంట్లో ద స్ట్రక్చర్ ప్రజెంట్ ఇన్ ద మెమలియన్ స్కిన్ డైరెక్ట్లీ హెల్ప్స్ ఇన్ కీపింగ్ ద బాడీ వార్మ్. మన బాడీని వేడిగా ఉంచడానికి లింఫ్ వెసల్స్ అనేది చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. విచ్ డిసీజ్ యూజువల్లీ స్ప్రెడ్స్ త్రూ మిల్క్ అంటే పాల నుంచి వచ్చేది ట్యూబర్క్యులోసిస్ అని చెప్పుకోవచ్చు. ఆ టీబీ వ్యాక్సిన్ ఏంటంటే బీసీజీ అనమాట, బ్యాసిలీ కాల్మెట్టి గురియన్ అని చెప్పుకోవచ్చు దాని అబ్రివేషన్. విచ్ ఆర్ ద లార్జెస్ట్ ఫిక్సేటర్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అంటే ఈ గ్రీన్ ప్లాంట్స్ అనేది లార్జెస్ట్ ఫిక్సేటర్ ఆఫ్ సోలార్ ఎనర్జీగా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా కోరిలేట్ ద ఫాలోయింగ్ అంటే సోర్స్ అండ్ వైటమిన్ చూసినట్లయితే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ నుంచి వచ్చేది మనకి రెటినోల్ అని చెప్పుకోవచ్చు. రా క్యాబేజ్ నుంచి వైటమిన్ సి రావడం జరుగుతుంది, దట్ ఈజ్ ఆస్కార్బిక్ యాసిడ్. అదేవిధంగా సైట్రిక్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వైటమిన్ సి అనేది మనం చూడొచ్చు. బ్రూవర్స్ ఈస్ట్ అనేది B1 అనమాట, అంటే థైమిన్ అని చెప్పుకోవచ్చు. వీట్ జెన్ ఆయిల్ అనేది విటమిన్ ఈ అంటే టోకోఫెరాల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ ఈజ్ ఎ కరెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ టిష్యూ కల్చర్ అంటే టిష్యూ కల్చర్ అంటే సైన్స్ ఆఫ్ కల్టివేటింగ్ యానిమల్ టిష్యూ ఇన్ ఆర్టిఫిషియల్ మీడియం అనమాట. ఈ విధంగా యానిమల్ టిష్యూస్ తీసుకొని దాన్ని ఈ విధంగా కల్టివేట్ చేయడాన్ని ఆర్టిఫిషియల్ మీడియం లాగా దాన్ని మనము టిష్యూ కల్చర్ అంటారు. అదేవిధంగా స్టడీ ఆఫ్ ఫీల్డ్ క్రాప్స్ ఈజ్ కాల్డ్ అంటే అగ్రానమీ అంటారు. ఈ విధంగా ఫీల్డ్ క్రాప్స్ స్టడీని ఏమంటారంటే అగ్రానమీ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్యారెట్ ఈజ్ ఆరెంజ్ ఇన్ కలర్ కాజ్ అంటే ఈ క్యారెట్ అనేది ఒక ఆరెంజ్గా ఉంటుంది. ఎందుకు అంటే వాటిలో క్యారోటిన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ క్యారోటిన్ ఉండడం వల్ల కలర్ ఆఫ్ ద ఆరెంజ్ కలర్లో ఉంటుంది మన క్యారెట్ అనేది. సో యూ షుడ్ నో ద కలర్స్ అండ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద కెమికల్ ఇన్ దాట్. ప్రతి ఒక్కదానికి ఒక కంటెంట్ అనే కెమికల్ ఉంటుంది ఖచ్చితంగా. వాట్ ఈజ్ ద బయో ఫర్టిలైజర్ అంటే ఆల్గే అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ద బయో ఫర్టిలైజర్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఫుల్ ఫామ్ ఆఫ్ ద ఇన్ఫెక్షస్ డిసీజ్ ఏంట్రా అంటే సార్స్ అని చెప్పుకోవచ్చు. సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని అబ్రివేషన్ అనమాట. ఇది బ్రీతింగ్ డిజార్డర్స్. ఇన్సెక్ట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్మిటింగ్ డిసీజ్ ఇస్ కాల్డ్ అంటే ఏదైతే ఇన్సెక్ట్స్ ఈ విధంగా డిసీజ్ని క్యారీ చేస్తాయో వాటిని ఏమంటారంటే వెక్టార్ అని చెప్పుకోవచ్చు. అది ప్లాస్మోడియం మస్కిటో అనేది తీసుకురావడం జరుగుతుంది. ఆ మస్కిటో వల్లే ఇది రావడం జరుగుతుంది అనమాట. క్యామెల్ ఈజ్ ఎ డెజర్ట్ అనిమల్ దట్ కెన్ లివ్ వితౌట్ వాటర్ ఫర్ మెనీ డేస్ అంటే ఇది ఒక డెజర్ట్ అనిమల్, షిప్ ఆఫ్ ద డెజర్ట్ అని క్యానిమల్ చెప్పుకోవచ్చు. ఎక్కువగా సాల్ట్ ఇంటేక్ కూడా తీసుకోవడం జరుగుతుంది, నీళ్ళు లేకుండా ఎక్కువగా బ్రతకగలుగుతుంది. ఎందుకు అంటే ఇట్ డజంట్ నీడ్ వాటర్. వాటర్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద బాడీ డ్యూ టు ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాట్. ఇట్ హ్యాస్ ద వాటర్ సాక్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద ల్యూమెన్ ఆఫ్ స్టమక్ అనమాట. ఓవరాల్ ఏంటంటే దీంట్లో వాటర్ సాక్ అనేది ఉంటాయి ఈ విధంగా ల్యూమెన్ ఆఫ్ స్టమక్లో. మనం చూసినట్లయితే హంప్లో ఫ్యాట్ కూడా ఉంటుంది, ఆ ఫ్యాట్ కూడా డైజెస్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట డ్యూరింగ్ ద క్రైసిస్ ఆఫ్ ద వాటర్ అనమాట. విచ్ ఈజ్ ఎఫెక్టివ్ అగైనెస్ట్ ట్యూబర్క్యులోసిస్ అంటే దెర్ ఈజ్ ఎ స్ట్రెప్టోమైసిన్ టాబ్లెట్. దట్ టాబ్లెట్ ఈజ్ వెరీ
నైస్ ఫర్ ద టీబీ, ఎందుకంటే యూ విల్ హ్యావ్ ద కాఫ్ ఇన్ దట్. అండ్ ఈవెన్ బీసీజీ వ్యాక్సిన్ ఆల్సో గుడ్. విచ్ కాంపోనెంట్ ఆఫ్ ద బ్లడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లాటింగ్ అంటే ఈ విధంగా వైటమిన్ కే అనేది విచ్ హెల్ప్స్ ఇన్ ద క్లాటింగ్ ఆల్సో. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ బ్లడ్ క్లాటింగ్లో ప్లాట్లెట్ అనేది కూడా చాలా మెయిన్ రోల్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫౌండర్ ఆఫ్ హోమియోథెరపీ ఎవరంటే హోమియోపతి ఫౌండర్ ఎవరంటే శామ్యుయల్ హాల్మిమెన్ అనే అతను. ఈ మనం వాడే ట్యాబ్లెట్స్ అన్నీ అల్లోపతి అనమాట. ఈ హోమియోపతి అంటే చిన్న చిన్న వైట్ కలర్లో మాత్రలు ఉంటాయన్నమాట. వాటిని కనుగొండేది శామ్యుయల్ హెహ్మాన్ అనే అతను కనుగోవడం జరిగింది. సో ప్లీజ్ రిమెంబర్, ఒక్కొక్కసారి హెహ్మాన్ అని ఇస్తాడు, లేదంటే శామ్యుయల్ అని ఇస్తాడు. ఇట్స్ నాట్ గ్యారంటీ దట్ రెండు ఇస్తాడని చెప్పలేమన్నమాట. సో శామ్యుయల్ ఇచ్చినా కూడా యూ హ్యావ్ టు రైట్. శామ్యుయల్ కోల్ట్ అయితే మన రివాల్వర్ కనుగొన్నాడని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఎగ్ వితౌట్ ఫర్టిలైజేషన్ ఈజ్ కాల్డ్ అంటే ఏదైతే డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్ ఉందో వితౌట్ ఫర్టిలైజేషన్ ఏమంటారంటే పార్థెనోజెనెసిస్ అంటారనమాట. ఈ పార్థెనోజెనెసిసే ఒక డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్ అని చెప్పుకోవచ్చు వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫర్టిలైజేషన్. నెక్స్ట్ ఏంటంటే లిస్టింగ్ 1 and 2 మ్యాచ్ లిస్టింగ్ అనమాట. ఇక్కడ డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ ఏ వల్ల ఏమవుతుందంటే వీక్ సైట్ రావడం జరుగుతుంది. అనీమియా అనేది ఐరన్ డెఫిషియన్సీ వల్ల, స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది మనకి స్కర్వీ అని చెప్పుకోవచ్చు వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల, బ్రేకింగ్ ఆఫ్ బోన్స్ అనేది డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం వల్ల ఈ విధంగా బ్రేకింగ్ ఆఫ్ బోన్స్ అనేది చూస్తాం మనము. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డయాలసిస్ యూజ్డ్ ఆన్ పేషెంట్స్ విత్ అఫెక్టెడ్ కిడ్నీస్ ద ఫినామినాన్ ఇన్వాల్వ్డ్ ఈజ్ అంటే ఆస్మోసిస్ అంటారు. ఈ ఆస్మోసిస్ ఏంటంటే ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ డయాలసిస్ అనమాట ఫర్ ద పేషెంట్స్ విత్ అఫెక్టెడ్ కిడ్నీస్ అండ్ ఫినామినాన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా వాట్ ఈజ్ ద నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ అంటే ఈ బ్లడ్ షుగర్ లెవెల్ అనేది 120 నుంచి 150 mg అని మనం తెలుసుకోవచ్చు. ఇది నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్ అనేది. నెక్స్ట్ లిటరల్ మీనింగ్ ఆఫ్ ద టర్మ్ హోమోసెఫియన్స్ అంటే హోమోసెఫియన్స్ మీనింగ్ ఏంట్రా అంటే ఇది మనము ముందు మనిషిని ఈ విధంగా హోమోసెఫియన్ అని పిలిచేవాళ్ళు, మ్యాన్ ది వైజ్ అని గుర్తుంచుకోండి. బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ అండ్ లూజనింగ్ ఆఫ్ టీత్ ఈస్ కాజ్ డ్యూ టు ద వైటమిన్ సి అనమాట. సైట్రిక్ ఫ్రూట్స్ బాగా తినాలి. ఆస్కార్బిక్ యాసిడ్ అంటే వైటమిన్ సి అనమాట. యూ హ్యావ్ టు కన్జ్యూమ్ మ్యాక్సిమమ్ సైట్రిక్ ఫ్రూట్స్ ఫర్ యువర్ హెల్త్ ఆఫ్ యువర్ గమ్స్ యాజ్ వెల్ యాజ్ టీత్ అని చెప్పుకోవచ్చు. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్ ద గ్యాస్ ఎవాల్వ్డ్ ఈజ్ ఈ వాటర్ నుంచి తీసుకోవడం వల్ల ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ కూడా మనము ఇంటేక్ తీసుకుంటుంది అనమాట. వాట్ ఆర్ రిగార్డింగ్ ప్లాంట్ సెల్స్ అండ్ అనిమల్ సెల్స్ అంటే సెల్ వాల్ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్ సెల్ అని చెప్పుకోవచ్చు. ప్లాంట్ సెల్స్ కంటైన్ క్లోరోప్లాస్ట్ వైల్ అనిమల్ సెల్స్ డు నాట్ హ్యావ్ ద క్లోరోప్లాస్ట్. అందుకే అవి గ్రీన్గా ఉంటాయి, ఇవి గ్రీన్గా ఉండవు. నెక్స్ట్ మనము ద బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ ఇన్ 100 ml ఆఫ్ బ్లడ్ ఇన్ ఏ నార్మల్ పర్సన్ వ్యారీస్ బిట్వీన్ ఈ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ అనేది 100 ml ఆఫ్ బ్లడ్లో 150 నుంచి 200 మిల్లీగ్రామ్స్ అనేది ఉంటాయని చెప్పుకోవచ్చు. ద బాడీ టెంపరేచర్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ఈ బాడీ టెంపరేచర్ అనేది ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుందంటే హైపోథాలమస్ అనేది ఉంటుంది. ఈ హైపోథాలమస్ అనేది మన తలల భాగంలో ఈ పిట్యూటరీ గ్లాండ్ బిహైండ్ మనం చూడొచ్చు. ఇది బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ద సీడ్ ఆఫ్ సర్టన్ ప్లాంట్స్ ఫెయిల్ టు జర్మినేట్ ఇఫ్ దే డు నాట్ పాస్ త్రూ ద డైజెస్టివ్ ట్రాక్ట్ ఆఫ్ ఫ్రూట్ ఈటింగ్ బర్డ్స్. దిస్ ఈజ్ డ్యూ టు అంటే ఇక్కడ ద సీడ్స్ ఆఫ్ సర్టన్ ప్లాంట్ ఫెయిల్ టు జర్మినేట్ ఇఫ్ దే డు నాట్ పాస్ త్రూ ద డైజెస్టివ్ ట్రాక్ట్ ఆఫ్ ఫ్రూట్ ఈటింగ్ బర్డ్స్. దిస్ ఈజ్ డ్యూ టు సీడ్ కోట్ ఇంపర్మియబిలిటీ అంటారనమాట. సో ఓవరాల్ మనము గుర్తుంచుకోవాల్సిందంటే సీడ్ కోట్ ఇంపర్మియబిలిటీ ఏంటంటే ఇది ఒక సర్టన్ ప్లాంట్స్ ఫెయిల్ టు జర్మినేట్ ఇఫ్ దే డు నాట్ పాస్ త్రూ ద డైజెస్టివ్ ట్రాక్ట్ ఆఫ్ ఫ్రూట్ ఈటింగ్ బర్డ్స్. ఈ విధంగా పక్షులు తినడం వల్ల నీట్గా ఒక జర్మినేట్ కావని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సుక్రోజ్ కంటెంట్ ఇన్ షుగర్ కేన్ డిక్రీజెస్. ఈ సుక్రోజ్ కంటెంట్ అనేది షుగర్ కేన్లో ఉండడం వల్ల ఏమి తగ్గిస్తుంది అంటే ఇట్ డిక్రీజెస్ ఇఫ్ ఫ్రాస్ట్ అక్కర్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రైపెనింగ్ అనమాట. ఈ విధంగా మాగిన తర్వాత ఈ విధంగా ఇట్ ఫ్రాస్ట్ అక్కర్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ రైపెనింగ్ అనేది ఆ కంటెంట్ అనేది సుక్రోజ్ కంటెంట్ అనేది షుగర్ కేన్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా షుగర్ కేన్ కంటెంట్ అనేది తగ్గిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే animals having open circulatory system possesses
హెమోకోయిల్. ఈ విధంగా ఏ యానిమల్స్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్స్ ఉన్నాయో వాటిలో ఏముంటాయంటే హెమోకోయిల్ అని ఉంటాయి. మన ఎగ్జాంపుల్ చూసినట్లయితే కాక్రోచ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎగ్జో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. అవి వాటర్లో పడుతున్నట్లే చనిపోతాయన్నమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ వాజ్ ఫస్ట్ అడ్వకేటెడ్ బై, అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే కాన్సెప్ట్ ఎవరు చెప్పడం జరిగిందంటే డార్విన్ అనే సైంటిస్టు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే కాన్సెప్ట్ ఫార్ములేట్ చేయడం జరిగింది. ఈ డార్విన్ మనకు దెర్ ఆర్ వేరియస్ ఫార్ములేటెడ్ హియర్, ఇతను చాలా ఫార్ములేట్ చేయడం జరిగింది. థియరీ ఆఫ్ రిలేటివిటీ అయితే మనకి ఈ విధంగా థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈక్వల్ టు MC స్క్వేర్ చూసినట్లయితే మనకి డార్విన్ ఇతనే చెప్పాడని చెప్పుకోవచ్చు. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కూడా ఈ డార్వినే చెప్పాడని తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ బయాలజీకి సంబంధించి ఇచ్చాను అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ టు షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ life, and once you go through my playlist you will find all the information without purchasing any kind of books.